ఫ్రెండ్స్ హాయ్ నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. ఈరోజు మనం సికింద్రాబాద్లో ఉన్నాం. సో సికింద్రాబాద్ తిరుపతి 7 హిల్స్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాము. సో లోకో అయితే ఇంకా జస్ట్ లోకో వచ్చిందంతే, ట్రైన్ అయితే రాలేదు. చాలా బిజీ లైక్ స్పీడ్గా వచ్చాను నేను. చాలా ఊపిరి రావట్లే. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కోల్కతా టు హైదరాబాద్. హైదరాబాద్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఐదు 35 అయింది టైం, ఇంకా ట్రైన్ రాలేదు. లోకో మాత్రమే ఉంది. నేను వెయిట్ చేస్తున్నా. లోకో అటాచ్ చేస్తారండి. మనం ప్లాట్ఫామ్ మీదే ఉన్నాం. ట్రైన్ ఎక్కేద్దామండి. జనరల్ B5. వాటర్ బాటిల్ 20 రూపాయలు అన్నాడు, కానీ 15 రూపాయలే కదా ఎంఆర్పి అన్న. అప్పుడు ఎంఆర్పికి ఇచ్చారు. సో ఎంఆర్పికే కొనండి ఫ్రెండ్స్. B4 బ్లూ కోచ్. ఇప్పుడే బ్యాక్ టు బ్యాక్ 3 ట్రైన్లు ఉన్నాయి తిరుపతికి. 7 హిల్స్ ఎక్స్ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్. 3 వేరే రూట్లు, కానీ 3 తిరుపతికే. ట్రైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవడం వల్ల రెస్ట్ రూమ్స్ నీట్గానే ఉన్నాయండి. నేనేం చూపించదలుచుకోలేదు, బట్ నీట్గానే ఉన్నాయి. చీరాల రైల్ ఫైన్ బ్రో చూసుకోండి. ఏమీ లేకపోతే బిస్కెట్స్ అని తినేసి పడుకుంటాం. ఏమీ లేని దానికి ఏదో ఒకటి. తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ హైదరాబాద్. So delayed by 25 minutes. 6:05 time. So friends, సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, గద్వాల్, దోన్, గుత్తి పాకాల మీదుగా తిరుపతి మార్నింగ్ 6:20కి వెళ్ళిపోతుంది. సో రైట్ టైంకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ డిలే అయినా, ఎందుకంటే స్లాట్ టైం బాగా ఎక్కువ ఉంది అందుకని. సిద్దిపేట్ ప్యాసింజర్ ఫర్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ మెట్రో. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్. బ్లూ కోచ్. సో తిరుపతి వయా రాయలసీమ. నాకు కోస్తా మించుగా వెళ్ళాలని చెప్పి కోరిక, కానీ రాయలసీమ మీదుగా జరుగుతుంది ప్రయాణం మొత్తం. అలా అనుగ్రహం అనుకోండి, ఈశ్వర అనుగ్రహం.
కాచిగూడ, హైదరాబాద్లో ఇంకో టెర్మినల్. సో ఈ బండి సికింద్రాబాద్లో బయలుదేరింది. నెక్స్ట్ కాచిగూడ ఫస్ట్ స్టాప్. హాఫ్ అన్ అవర్ డిలే మెయింటైన్ అవుతుంది. ఎంతో దూరం కాదులేండి రెండింటికి. సో డిలే అలాగే ఉంటుంది. రేపు పొద్దున కవర్ అయిపోతుందని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. కాచిగూడ నగర్. ఫ్రెండ్స్, మహబూబ్ నగర్ 20 మినిట్స్ డిలే చూపిస్తుంది. అంటే 10 మినిట్స్ ముందుకు వచ్చిందండి. సో మహబూబ్ నగర్లో డిన్నర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమైనా దొరికితే తీసుకుంటా, లేదంటే ఇంకా బిస్కెట్ తినేసి మంచిగా తాగేసి పడుకుని పోవడమే. అదే మనకి నైట్కి ఆహారం. చెప్పడానికి ఏం లేదు. నమశివాయ. మర్చిపోయినండి, ట్రైన్ అయితే జామ్ ప్యాక్డ్ అండి. ఫుల్, ఎక్కడా ఖాళీ లేదు. గోల గోల. నాకు ఎలా ఉందంటే ఏదో మార్కెట్లో ఉంటే ఫీల్ వస్తుంది. బట్ దట్స్ ఓకే. ఇది ఒక అనుభూతి. మహబూబ్ నగర్ 20 మినిట్స్ డిలే. మహబూబ్ నగర్ ఓ 20 నిమిషాలు డిలేలో వచ్చిందండి. సో ఇక్కడైతే ఏం దొరకలేదు తినడానికి. సో గద్వాల్ లేదంటే కర్నూలు అక్కడ తీసుకోవాలి ఇంకా. సో వెయిట్ చేద్దాం. ఎన్నిసార్లు ఆపి 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 ఓ 10 నిమిషాలు ఆపిరండి బాబు. పావు గంట. శ్రీరామ్ నగర్ 45 మినిట్స్ డిలే. కర్నూలు సిటీ.
హాఫ్ అన్ అవర్ డిలే కర్నూలు సిటీ. సో ఫ్రెండ్స్, మనం కర్నూలు అయితే వచ్చేసాం, ఆంధ్రాలోకి వచ్చేసాము. నేనైతే ఏం తినలేదు, నాకైతే ఆకలి వేయట్లేదు. ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తిన్నాను అంతే, దాని తర్వాత ఆకలి వేయట్లేదు నాకు. సో ఇప్పుడు మంచిగా తాగేసి పడుకుందాం అనుకుంటున్నాను. సో తెల్లారు లేస్తే మనం తిరుపతిలో ఉంటాము, లేచి రెడీ అయ్యి తిరుపతిలో తిందాము బ్రేక్ఫాస్ట్ అనుకున్నాను. సో అంతే, ట్రైన్ అయితే ప్రస్తుతానికి 20 minutes డిలేలో ఉంది. కర్నూలు అయితే దాటింది, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి. గుత్తి, డోన్, మదనపల్లి, పాకాల, ధర్మవరం చాలా ఉన్నాయి. అంటే నేను ఆర్డర్ మార్చి చెప్తానండి, చాలా ఉన్నాయి. సో పొద్దున కలుద్దాం ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఫ్రెండ్స్ హాయ్, గుడ్ మార్నింగ్. మనం నిద్ర లేచాము, పాకాల జంక్షన్ అక్కడ ఉన్నాం కరెక్ట్ ప్రస్తుతానికి. సో ట్రైన్ రైట్ టైంలోనే ఉందండి, సోఫా వచ్చేసింది రైట్ టైంకి. సో తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. టైం ఇప్పుడు 4:45. నాకు తెలుసు స్లాక్ టైం చాలా ఎక్కువ ఉంది, అందుకనే కవర్ చేస్తాడు. సో అది సంగతి. ఫ్రెండ్స్, చంద్రగిరి అనే చోట ఉన్నాం. సో 12 కిలోమీటర్లు ఉంది తిరుపతికి. ఇంకా ఇక్కడ స్టాప్ అది లేదు, కానీ చాలా తొందరగా వచ్చేసింది కాబట్టి ఆపేశారు. లేదా పక్కన క్రాసింగ్ ఉండాలి, నాకైతే తెలీదు. జస్ట్ ఒక 12 కిలోమీటర్లు అంతే తిరుపతికి, శ్రీవారి దర్శనానికి. చంద్రగిరి. ఐదు 10కి వచ్చిందండి చంద్రగిరి. ఇప్పుడు టైం 5:50. క్రాసింగ్ పెట్టేశారు, ఇంకా కనబడుతుంది మీకు గ్రీన్ కలర్. సెకండ్ ఇప్పుడు క్రాసింగ్ 50 నిమిషాలు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు తిరుపతి, కానీ పెట్టేశాడు. దట్స్ ఓకే. ఇప్పుడైనా సిగ్నల్ ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. తిరుపతి తిరుపతి వచ్చాం. 1.5 2 గంటల ముందే వచ్చిందండి. అయినా రైట్ టైంకే వెళ్తామని చెప్పి మనోడు రైట్ టైంకే వెళ్తున్నాడు. తిరుపతి వచ్చింది, ప్లాట్ఫామ్ ఇటండి. సో బ్లాగ్ దీంతో ఆపేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, బాయ్.
ప్లాట్ఫామ్ నెంబర్ 4 తిరుపతి. 1740 తిరుపతి.